Dura pakai dia. Udah. Saya rasar pakai ఆదేశాల మేరకు మరియు చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీ సాయినాథ్ సార్ యొక్క ఉత్తర్వులు ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు టౌన్లోని కైలాసపురం శ్మశానం వద్ద అక్కడ బృందావన్ స్కూల్ అని ఒకటి ఉంది. దానికి బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ పక్కన కొంతమంది వ్యక్తులు గంజాయికి సంబంధించి మాట్లాడుకుంటున్నారని సమాచారం, అంటే సేల్ చేస్తున్నారని. దానికి సంబంధించి ఇమీడియట్లీ మన మండల చిత్తూరు అర్బన్ మండల తహసీల్దార్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ద్వారా పంచాయతీరాజ్ని తీసుకుని వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ ఒక 6 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళని పట్టుకొని విచారిస్తే అందులో తులసిరావు, అట్లాగే హరీష్, అట్లాగే శివ, నందకుమార్, విరోలకు చెందిన జోన్స్ అదే జోనస్ అని వీళ్ళ 5గురితో పాటు అక్కడున్న ఒక పారిపోయిన వ్యక్తి ఆత్వరం రాజు అని చెప్పారు. విషయం ఏమంటే ఆత్వరం రాజు అనే వ్యక్తి మరియు తులసి వీళ్ళు ట్రైన్లో ఈ యొక్క ఏదైతే నర్సీపట్నం వైజాగ్ ఏరియా ఉందో అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కిలోల మేరకు తెచ్చుకుని వాటిని ఇక్కడ లోకల్లో ఎవరైతే 1 కిలో ప్యాకెట్ 300 రూపీస్ అంటే డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది. ఇందులో కామన్గా వయసు అయిన వాళ్ళతో అయితే పర్వాలేదు, కానీ ఏజ్లో ఉన్న కాలేజీ స్టూడెంట్స్కి యువతలకి అంటే యూత్కి ఈ గంజాయి అమ్మి మత్తుకు బానిసలు చేస్తున్నారు. దయచేసి ఈ రకంగా గంజాయిని అమ్మి యువతని లేదా ప్రజల్ని మత్తుకు బానిసలు చేస్తూ దాని ద్వారా ఇంకా ఇతర నేరాలకు పాల్పడే విధంగా అందరినీ బానిసలు చేస్తున్నారు. దీంట్లో విషయంగా దీని మీద రైడ్ చేసి 1 కేజీ 300 దాదాపుగా కేసు చేయడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా గవర్నమెంట్ రికార్డెడ్గా మందు వైన్ షాప్లో అమ్ముతుంది, దాని ద్వారా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇల్లీగల్గా ఈ గంజాయి అనేది అన్లిమిటెడ్ మత్తునిస్తుంది. దాని ద్వారా ఏం చేస్తున్నా అనేది కూడా తనకు స్పృహలో ఉండదు. ఈ గంజాయి మత్తుకు బానిసై యువత లేదా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దు. అట్లాగే సొసైటీలో లేనిపోని నేరాలకు అంటే పాల్పడద్దని చెప్పి మేము పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు అలాంటిది ఏదైనా సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే మా నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళ సమాచారం రాసి ఉంచుతాం. ఎక్కడా కూడా చిత్తూరు టౌన్ సంబంధించి ఎవ్వరు కూడా గంజాయి అనే పదమే లేకుండా చేయాలంటే మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాకు కొంత ఇంటర్నల్గా మాకున్న కొంత టీం, వేరే టీం కూడా పార్టిసిపేట్ చేసింది. ఎస్పెషల్లీ క్రైమ్ పార్టీ బాబు, రఫీ, తవరాజు, రేణువాసులు, ఎస్ఐ రమేష్, అలాగే నేను, ఇంకా కొంతమంది ఇన్ఫార్మేషన్తో కూడా మేము వెళ్ళి వాళ్ళని యాక్చువల్గా మనకు దొరకరు. మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తే ఆటోమేటిక్గా ప్లేస్కి వస్తారు, వాళ్ళు డ్రాప్ చేసి ఈజీగా దొరికిపోతారు. తెలియదు అనుకుంటారు, కానీ ఆటోమేటిక్గా 300 రూపాయలు ఇంకో పర్సన్ పంపిస్తే వాడే తెచ్చి గంజాయి అనేది తెచ్చి ఇవ్వడం జరుగుతుంది, దొరికిపోతారు. దయచేసి చెప్తున్నా, ఇది మనం అంటే ఇది ఎవరి కోసం కాదు, ప్రజల ఆరోగ్యాన్ని డిస్ట్రాయ్ చేసే ఒక డేంజరస్ మత్తు పదార్థం. గంజాయి కానీ ఇంకేదో ఇతర మత్తు పదార్థాలు, డ్రగ్స్ కానీ ఎవరు కూడా దయచేసి బానిసలు కావద్దు. మీరు ఆరోగ్యంగా ఉండండి, అట్లాగే ప్రశాంతమైన వాతావరణాన్ని అందరూ ఉండేలాగా సహకరించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు తులసి అనే వ్యక్తి వేరే అల్లా బకాష్ సంబంధించిన గంజాయి బ్యాచ్లో కూడా ఇతను గతంలో అలవాటు పడ్డాడు, ఆ కేసులో కూడా ఉన్నాడు. అదే అలవాట్లో ఈరోజు విధంగా వాళ్ళకి తెలియకుండా, అంటే వాళ్ళకి సంబంధం లేదని ఈ ఇష్యూలో ఇతనే సపరేట్గా మళ్ళీ రాజాతో పరిచయం, అతని ఇద్దరు కూడా కలిసి ఇదాన్ని గంజాయిని